భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలంలో పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ ప్రభుత్వ భూమిలో కోళ్ల ఫారం ఏర్పాటు చేయడంపై విచారణ చేపడతామన్నారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు. ఎకరం ప్రభుత్వ భూమిలో కొంత భాగంలో నర్సరీ ఏర్పాటు చేయగా మిగతా స్థలంలో కోళ్ల ఫారం ఏర్పాటు చేసి తమతో పని చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు పంచాయతీ కార్మికులు. కోళ్ల ఫారంతో పాటు తన ఇంటి పనులు కూడా చేయించుకుంటున్నారని తెలిపారు. పని చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు అధికారులు. పంచాయతీ సెక్రటరీ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. అయ్యా బాగున్నావా నన్ను అంతే బాగున్నానన్న ఇక బామ్మ అని బయటకు వచ్చాను. తోలినాక నేను అటు కూర్చొని ఉన్నా. నా మీద ఇద్దరు కలిసి ఈ పెమీలోన ఈ బుర్ర పాపమ్మ చెప్పారు. తెల్లారు ఏం చెప్పారు, కుమారమ్మ వాళ్ళ కొడుకు ఎవడో వచ్చిండు, వాడు వస్తే వాడు ఇట్లా ఫోటో తీసుకొని పోయిండు, ఏది చేసిండు, కోళ్ళన్నీ ఆగమైపోయింది, అయితే అయిపోయిందన్న సంగతే చూస్తానన్న. ఎందుకు సార్ మీరు చూసేదనని అంటే అన్నాడుగా, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పనుకోను పోతాను. పాత్రికేయ బృందం మరియు ఇతరులు గ్రామ పంచాయతీ వెనుక భాగంలో ఉన్నటువంటి భాగంలో ప్రైవేటుగా కోళ్ల ఫామ్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారని తెలియజేయడం జరిగింది. అది నేను కేవలం రీసెంట్లీగా ఒక 6-7 నెలల క్రితం మాత్రమే మండల పంచాయతీ అధికారిగా నియమపడి ఉన్నాను. నేను రాకముందే ఆ యొక్క కోళ్ల ఫారం కొనసాగుతూ ఉంది. ఆ కోళ్ల ఫారంలో కూడా సిబ్బంది పనిచేస్తూ ఉందని తెలిసింది. దీనిపై కూడా విచారించడం జరుగుతుంది.